అందరికీ నమస్తే. రేవంత్ ప్రభుత్వాన్ని మనం మాట్లాడేది ఎక్కువ, కొద్దిగా ఏనో దగ్గర తప్పు జరుగుతుందేమో, మిగతా అంతా మంచిగానే ఉంటుందేమో అనుకుంటే తప్పేటట్టు లేదు. చివరికి సికింద్రాబాద్ మహాంకాళి ఉజ్జయిని అమ్మ దగ్గర బోనాలు కూడా సరిగా నిర్వహించలేకపోయారు. ఆడికి వచ్చిన జోగినీళ్ళు తిట్టిర్రు, ఆడికి వచ్చిన జనం బోనాలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళు తిట్టిండ్రు, దర్శనానికి వచ్చిన వాళ్ళు తిట్టుడే ఈ గవర్నమెంట్ని. లాస్ట్కి రంగమని ఈరోజు మాతంగి పచ్చి కుండ మీద ఎక్కి భవిష్యత్ అని చెప్తా కదా, ఆమె కూడా కన్నీళ్ళే, జోగినీళ్ళు కన్నీళ్ళు పెట్టిండ్రు. ఒక బోనాల పండుగ కూడా నిర్వహించలేనంత అలసత్వం ఏందో అర్థం కాలేదు. ఇప్పుడు అదే పోలీసులు, అదే ఆఫీసర్లు, అంతా అదే, ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళే ఉంటారు. కానీ ఎక్కడనో పట్టు తప్పింది ఇది. ఇక తక్కువలకు మళ్ళీ పొన్నం ప్రభాకర్ ఇంటికాడ పోయి మంచిగా బంగారం కలర్ వేసిన పూత పూసిన ప్లేట్లలో భోజనాలు చేసుడు, వాళ్ళ కోసం కాదు కదా బోనాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తే ఒక 10 నిమిషాలు ఆపితే పెద్ద పెనుగులాట, తొక్కిసలాట, ఆందోళన. అసలు ఆ పోలీసు వాళ్ళు బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. బోనాలు ఎత్తుకొని గుంజి గుంజి పడేస్తున్నారు, ఈడ్చి తీసుకుపోతున్నారు, అవతలకి జరిపేస్తున్నారు, డిస్టర్బెన్స్. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను ఇంతమంది ఉన్నారు, ఫస్ట్ ఇది చూపిస్తా చూడు. బంగారం పూత పూసిన ప్లేట్లలో రేవంత్ రెడ్డి గారు, మరి ఈయన రఘునందన్ ఎట్లా అటాచ్ అయ్యిందో తెలియదు వీళ్ళకి. ఇవేం రాజకీయాల్లో రఘునందన్ ఇక్కడ లోకల్ ఎంపీ కాదు, ఇక్కడ కథ కాదు, కార్ఖానా కాదు, ఆయన మెదక్ ఎంపీ. ఓలా అట్లా పిలిచిన అనుకుంటే కూడా దేవాదాయ శాఖ మంత్రి ఏడ కనిపించదు, ఈడ మాత్రం కనిపించింది. ఆమె అసలు ఇన్వాల్వ్మెంటే ఉండదు దేవాదాయ శాఖలో, ఇక్కడ మాత్రం కనబడుతుంది మేడం. అజారుద్దీను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏదో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. చూసినరా, కేటీఆర్ కూడా పోయిండు, కేటీఆర్ దర్శనానికి పోయిండు, దర్శనం చేస్తున్నారు. పద్మనాభం ఇంటికాడ వీళ్ళందరూ వీళ్ళ ఇంటికాడ తింటున్నారు. ఇక్కడ మాత్రం పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు కలిసి కూర్చొని తింటున్నారు. మరి ఇది ఎక్కడి కథలో తెలియదు, ఏ లెక్కన పిలిచిన. అంతకుముందు కూడా మినిస్టర్స్ క్వార్టర్స్లో ఇది, అంతకుముందు కూడా ఒకసారి అనుకుంటా ఏదో మినిస్టర్ దావత్ ఇస్తే కాంగ్రెస్ వాళ్ళకు, దాంట్లో రఘునందన్ కనిపించాడు. అది కూడా బోనాలదా సంథింగ్, బోనాల ప్రిపరేషనా ఏదో ఒక మీటింగ్ లాస్ట్ ఇయర్, కాబట్టి అదేందో తెలియదు. వీళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు, జనాల కష్టాలు చూపిస్తే చూడండి ఒకసారి. అసలు బోనం కింద పెట్టరు, ఇంట్లో బోనం ఎత్తితే ఇంటి దగ్గర, లేకపోతే మధ్యలో ఎక్కడైనా బోనం ఎత్తితే అక్కడికి వచ్చిన తర్వాత ఇక అమ్మవారి దగ్గరనే బోనం దించాలి, రోడ్డు మీద దించాల్సి వస్తుంది. రోడ్డు మీద దించారు పోలీసు వాళ్ళు, ఎక్కడక్కడ పోలీసు వాళ్ళ తోపులాటనే ఎక్కువైపోయింది. వాళ్ళందరినీ కట్టడి చేసే ప్రయత్నం, ఏడుపులు తూడుపులు. ప్రతి ఒక్కరు అక్కడ ఏర్పాట్లను తప్పుపట్టిన వాళ్ళే మొత్తం, సామాన్యులు. ఆమె అయితే పాపం బోనమే పడిపోయిందంట, ఆమె మొక్కంట. పోయిన సంవత్సరం మొక్కుంటే వాళ్ళకు పిల్లలు పుట్టిందంట, గుడికి వచ్చిర్రు, గుడికి వస్తే పెద్ద లొల్లి. జనమన ఎక్కువ వచ్చిండ్రు, ఊహించనంత మంది వచ్చిండ్రు. అసలు రేవంత్ రెడ్డి చేసిన ఏర్పాట్లు చూసి అందరూ ఏమో అయ్యి వచ్చిండ్రు. అట్లా కూడా లేదు, జనం కూడా ఫ్లోటింగ్ లేదంట, మామూలుగా ఉన్నారు. జనరల్గా వచ్చే పబ్లిక్ కన్నా ఇంకా తక్కువనే ఉన్నారు జనం. కానీ చూస్తేనేమో బోనం కింద పడడం ఏందండి, నాకు అర్థం కాలేదు. కింద పడ్డదంట, ఆమె ఏడుస్తామని చెప్తుంది. అది ఎంత అరిష్టం, రాష్ట్రానికి అరిష్టమే కదా, జనాలకు అరిష్టమే కదా, ప్రభుత్వానికి అరిష్టమే కదా. దరిద్రం, ఏర్పాట్లు చేయలేనంత, ఇంత జాత కాకుండా ఎందుకున్నా నాకు అర్థం కాలేదు. నేను ఈ దేవుని కాడ కూడా ఎందుకు ప్రభుత్వాన్ని తప్పట్టాలి అనుకున్నా, కానీ చాలా వీడియోలు నేను ఇంకా చూపించలేని అన్ని వీడియోలు ఉన్నాయి మొత్తం. మా రిపోర్టరు, మా కెమెరామెన్ కూడా పోయినారు, వాళ్ళు తీసుకొచ్చినారు. మొత్తం తోపులాటలే, పోలీసు వాళ్ళు ఇక్కడ దోసుడు అక్కడ దోసుడు. ఏందో అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక 3 లైన్లు ఉంటాయి. జనరల్ బోనం ఎత్తుకున్న వాళ్ళు ఒక లైన్, బోనం ఎత్తుకున్న వాళ్ళే ఆగొద్దు, వెళ్ళిపోతూనే ఉండాలి. తర్వాత ఈ శివసత్తుల వాళ్ళు
ఈ వీళ్ళందరూ ఒక లైన్ ఉండాలి, జోగినీలు వీళ్ళంతా ఒక లైన్ సపరేట్. తర్వాత ఉత్తగా దర్శనానికి వస్తారు కొంతమంది, బోనం ఎత్తుకోరు, లేకపోతే బోనం ఎత్తుకున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక లైన్. మరి ఆడ ఏం లైన్లు అరేంజ్ చేసిండ్రు, ఎవడు చెప్పిండు, ఏం కథ? అంతకుముందు తలసాని శ్రీనివాస యాదవ్ లోకల్ ఎమ్మెల్యే చేస్తుండే గవర్నమెంట్, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు చేస్తున్నారో ఎవరికి అప్పగించారో తెలియదు, ఎందుకంటే అంతా వేరే నడుస్తుంది వ్యవహారం. 20 కోట్ల రూపాయలు కేటాయించారన్న, మరి 20 కోట్ల రూపాయలు ఏడ ఖర్చు పెట్టినో ఏం కథను, 20 crores రూపీస్ ఖర్చు బోనాలకు రిలీజ్ చేశారు. మరి అక్కడ ఆ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఎంత ఖర్చు పెట్టినో తెలియదు, కానీ ఏర్పాట్ల మీద మాత్రం టోటల్గా ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఎప్పుడు ఇంత క్రైసిస్ చూడలేదు, ఇంత ప్రాబ్లం ఎప్పుడు క్రియేట్ కాలేదు గవర్నమెంటు. మరి ఆడ మున్సిపల్ వ్యవస్థ, కరెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మున్సిపల్ వ్యవస్థ, దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ, జిహెచ్ఎంసి ఇంతమంది కలిసి కోఆర్డినేషన్ చేసుకుంటూ నడుస్తుంది. ఈ శాఖల మధ్య కోఆర్డినేషన్ లేనట్టుంది. ప్రతిసారి ఎందుకు ఫెయిల్ అవుతారు? వాన వస్తే ఫెయిల్ అవుతారు, వాన రాకపోతే ఫెయిల్ అవుతారు, ఎండ కొడితే ఫెయిల్ అవుతారు, ఎండ కొట్టకపోతే ఫెయిల్ అవుతారు, గట్టి గాలి వస్తే ఫెయిల్ అవుతారు. ఇన్ని డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిపోతాయా? అది ఏం ఒక వాలంటీర్ వ్యవస్థ అయితే కనబలే నాకు. ఒక వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, ఎన్ని వ్యవస్థలు ఉన్నా అక్కడ ఆ కమిటీ గవర్నమెంట్ కలిసి ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఆ వాలంటీర్లతోనే అక్కడ సర్వీస్ చేయాలి. వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వడమా, వచ్చిన వాళ్ళని తొందరగా పంపించడమా, ఐడెంటిఫికేషన్ ఏమి ఉండదు కదా. బోనం ఎత్తుకుంటే అదే ఐడెంటిఫికేషన్, బోనం ఎత్తుకుంటే వాళ్ళు డివోటీస్, వాళ్ళు అది చేయాలి. లాస్ట్కు మాతంగి పచ్చి కుండ మీద నిలబడి జాతకం చెప్తారు కదా, ఫస్ట్ టైం ఆమె కూడా ఆ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్, ఆ టెంపుల్ హిస్టరీలో ఫస్ట్ టైం ఆమె రోధిస్తూ మాట్లాడడం, ఆమె బాధపడుతూ మాట్లాడడం. ఎవరు సమాధానం చెప్పాలి? సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను, అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చినట్టు సమాధానం కూడా చెప్తున్నా, పరిహారాలు కూడా చెప్తున్నా. కానీ ఈ ఏడు మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. మీరు కంటతడి పెట్టేస్తున్నారు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, మనస్తృప్తి లేకుండా చేస్తున్నారు మీరు. అదేగా ఇక్కడ 3 విషయాలు చెప్తున్నారు ఆమె. మాతంగి అమ్మవారు పై మీదకి వస్తుంది అని చెప్తారు కదా. ఫస్ట్ టైం ఈ ఏడాది చాలా బాధపడుతూ రంగం చెప్తున్నా. ఈ ఏడాది ఆమె ఎప్పటి నుంచో చెప్తున్నారు రంగం. మన నమ్మకం, హిందువుల నమ్మకం, నమ్ముతాం. కానీ ఆమె ఫస్ట్ టైం నేను బాధపడుతూ మాట్లాడుతున్నా. అసలు భక్తులందరినీ ఏడిపించిండ్రు. మూడోది ఏంటంటే అమ్మవారి టెంపుల్లో అమ్మవారి విగ్రహం పెట్టాలంట. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ హామీ ఇచ్చిందట, లాస్ట్ ఇయర్. ఇప్పటిదాకా పెట్టలేదంట, సంవత్సరం అయింది. ఇప్పుడు ఆడెవరో ఉండి ఇంకొక 6 monthsలో పెడతామంటే, మీరు అంతకుముందు 1 year క్రితం పెడతామన్నారు కదా, మీరు నా విగ్రహం పెట్టిన కూడా మీకు టైం లేదా అని మాతంగి గారు మాట్లాడినారు. గవర్నమెంట్ లాస్ట్కి అమ్మవారిని కూడా మోసం చేసిందా? ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కూడా మోసం చేసిందా గవర్నమెంట్? 6 monthsలో పెడతామని 1 year కూడా పెట్టలేదంట. ఆడ వచ్చిన భక్తులు ఏడ్చిర్రు. ఈ మేడం భవిష్యవాణి చెప్తున్నప్పుడు ఈమె కూడా ఏడ్పిస్తుంది, నిరుశక్త పరుస్తూ నన్ను ఏడ్పిస్తున్నారు. ఇంత ఏందో నాకు అర్థం కాలేదు. అరే అమ్మ, దేవతల మీద కూడా కోపమేనా? జనాల మీద కోపం, ప్రతిపక్షాల మీద కోపం, ప్రశ్నలు అడిగే జర్నలిస్టుల మీద కోపం, లాస్ట్కి అమ్మవారి మీద కోపం, దేవుళ్ళ మీద కోపం. దేవుళ్ళ మీద ఆనాలు వేసి కదా, అందరి మీద ఒట్లేసి రుణమాఫీ చేస్తాం అందరికని చెప్పి, అది అట్లా దేవుళ్ళ మీద మోసం, దేవతలకు మోసం, దేవతలకు మోసం, దేవుళ్ళకు మోసం, జనాలకు మోసం, అందరికి మోసమేనా? అసలు దీని మీద ఒక సమీక్ష చేసుకోవాలి గవర్నమెంట్. ఎందుకు వరుసగా ఫెయిల్ అవుతున్నాయి? చిన్న చిన్న పనులు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు మంచి బోనాల పండుగ చాలా ఏర్పాట్లు బాగా చేస్తారు, ఊళ్ళో కానీ టౌన్లలో కానీ మంచి చేస్తారు. ఈడేమైందో తెలియాలి. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా పండుగలు చేసుకోవద్దా? లేకపోతే ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది చేయలేదు కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా సమీక్షించుకోవాలి. ఇదేం ప్రకృతి వైపరీత్యం కాదు కదా, ఇది మనం ముందస్తు ప్లాన్గా అనుకున్న పండుగ. ఇది ఎవ్రీ ఇయర్ జరిగే పండుగ, ఏ గవర్నమెంట్ ఉన్నా జరిగే పండుగ. ఏర్పాట్లలో ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయింది, ఎందుకు వచ్చిన వాళ్ళంతా ఏడ్చినరో గవర్నమెంట్ సమీక్షించుకోవాలి. ఇంకా రేపు ఇంకా ఉన్నాయి, ఓల్డ్ సిటీలో ఉన్నాయి బోనాలు, ఇంకా ఇంకొక 2-3 weeks ఉన్నాయి పండుగలు. ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో కానీ సమీక్ష మాత్రం చేసుకుంటేనే ఏమన్నా కనీసం. లేకపోతే ఆడికి వచ్చిన భక్తులు కూడా ప్రభుత్వం వ్యతిరేకులు కాదు కదా, వాళ్ళు ప్రభుత్వం మీద యాంటీగా మాట్లాడుతున్న ప్రభుత్వ ఏర్పాట్ల మీద, అక్కడ జరిగిన ఏర్పాట్ల మీద అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే సమీక్షించుకోవాలి. మరి ఏ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది? ముఖ్యమంత్రి ఫెయిల్ అయిందా? ఆయన మున్సిపల్ డిపార్ట్మెంట్, దేవాదాయ శాఖ మంత్రి ఫెయిల్ అయిందా? ఎవరు ఫెయిల్ అయినారు? మరి ప్లీజ్ సబ్స్క్రైబ్.